హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ఈ ఉదయకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 24 అధ్యాయము 21, 22 వచనాలు చదువుతున్నాను. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగూ చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియనో ఎవరికి తెలియను. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభువు చెప్పుచున్న మాట ఏంటంటే, మొదట దేవుణ్ణి కనపరచాలి. దేవుణ్ణి కనపరిచేవాడు రాజుగారిని కూడా ఏం చేయాలి? గనపరచాలి. దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి. ఈ భూమి మీద ఉన్నటువంటి అధికారులు ఎవరంటే దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి రాజులు. కాబట్టి వారికి అధికారం ఇచ్చినవాడు దేవుడే. అందుకని మొదట దేవుణ్ణి కనపరచాలి. తరువాత ఎవరికి అధికారం ఇవ్వబడిందో ఆ రాజుగారిని కూడా మనం ఏం చేయాలండి? కనపరచాలి. అందుకే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మొదట దేవుణ్ణి కనపరిచారు. అందుకే ఏమన్నారంటే, రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షరసం పుచ్చుకొని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోమని చెప్పేశారు. తరువాత రాజుగారిని కూడా కనపరిచారు. అందుకే నెబుకద్నెజరుతో దానియేలు ఏమంటున్నాడంటే, నా ఏలినవాడా, ఇది నీకు జరగకుండును గాక అంటున్నాడు. ఇది మీకు సంభవింపకుండును గాక అంటున్నాడు. అంటే దానియేలు జీవితంలో మొదటి స్థానము దేవుడిదే. రెండవ స్థానము దేవుడు ఎవరికి అధికారం ఇచ్చారో వారిది. అందుకే మొదటి దేవునికి స్థానం ఇచ్చారు, తర్వాత దేవుడికి ఇచ్చారు. అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మనం చూస్తే మొదట దేవుణ్ణి కనపరిచారు. అందుకే దానియేలు గ్రంథం 3 అధ్యాయం 16 వచనంలో వారు ఏమన్నారంటే, రాజుగారు, మీరు పెట్టినటువంటి విగ్రహానికి మేము నమస్కారం పెట్టాం, ఎందుకంటే అది మా వల్ల కాదు. ఆ విషయంలో మేము మీకు లోబడలేం. ఆ విషయంలో మేము మీకు విధేయత చూపించలేం. ఇంకా ఏ పని చెప్పండి, ఆ పని చేస్తాం. మీరు ఏ పని అప్పగించినా చేస్తాం. మీ కాళ్ళు నొక్కమంటే నొక్కుతాం, లేదా మీరు ఏమైనా ఇంకా రాజమందిరం అంతా శుభ్రంగా కడిగేయమన్నా కడుగుతాం, తొడవమన్నా తొడుగుతాం. కానీ ఆ విగ్రహానికి మాత్రం నమస్కారం పెట్టాం. కాబట్టి ప్రియులారా, మొదటి స్థానము దేవుడికి ఇవ్వాలి, తరువాత స్థానము రాజుగారికి ఇవ్వాలి. అందువల్ల ఈ విషయంలో మేము మీకు అవిధేయత చూపిస్తున్నాం. ఒకవేళ మీరు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసినా చచ్చిపోతాం. దేవుడి చిత్తమైతే ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. కానీ మీరు చెప్పినట్టుగా ఈ విగ్రహానికి మాత్రం నమస్కారం పెట్టమన్నారు. కాబట్టి దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తుంది ఏంటంటే, మొదటి స్థానము దేవుడికి ఇవ్వాలి, రెండవ స్థానము రాజుకి ఇవ్వాలి. రాజు అంటే మన పైన అధికారి. కాబట్టి ఈ రోజున విద్యార్థులకు పైన అధికారులు ఎవరు? అధ్యాపకులే. అలాగే సమాజంలో మన పైన అధికారులు ఎవరు? జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులు. వీళ్ళందరిపైన అధికారి మంత్రులు, వారిపైన అధికారి ముఖ్యమంత్రి. కాబట్టి ఎంతమంది ఉన్నా మొదట దేవుణ్ణి గనపరచాలి, తరువాత రాజును గనపరచాలి. ఒకవేళ అలాగే చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, దేవుణ్ణి కనపరచట్లేదు,
రాజుని కనపరచట్లేదు. వారి జోలికి మనం ఏం చేయకూడదు, వెళ్ళకూడదు. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియును ఎవరికీ తెలియను. కాబట్టి దేవునికి విరోధంగా వెళ్ళామనుకోండి, ఆపద హఠాత్తుగా వస్తుంది. అందుకే దేవునికి విరోధంగా వెళ్ళినటువంటి ఫరో ఎర్ర సముద్రంలో మునిగిపోయాడు. దేవునికి విరోధంగా వెళ్ళిన నెబుకద్నెజరు కొడుకు బెల్షాజరు ఉన్నాడు చూసారా, ఆయన ఆ రాత్రి చనిపోయాడు. దేవునికి విరోధంగా వెళ్ళినటువంటి నెబుకద్నెజరు ఉన్నాడు చూసారా, ఆయన గడ్డి వేశాడు. కాబట్టి అట్టి వారికి ఆపద హఠాత్తుగా సంభవించును, తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియదు. అందుకనే మొదట దేవుణ్ణి కనపరచాలి, తర్వాత దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడో వారిని కూడా కనపరచాలి. అలాగూ చేయని వారి జోలికి మనం వెళ్ళకూడదు. ఆలోచించుకుందాం. అందుకనే 13వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికలు అన్నాడు, పైనుండి అనుగ్రహింపబడితే తప్ప ఎవరికీ ఏ అధికారం ఇవ్వబడదు అని రోమపత్రిక 13వ అధ్యాయం మొదట 5 వచనాల్లో సెలవిచ్చాడు. కాబట్టి మొదట దేవునికి ఇవ్వాలి. దేవుని నామమును బట్టి అధికారానికి కూడా మనం ఏం చేయాలి, లోబడాలి. ఆలోచిద్దాం, మనల్ని మనం సరి చేసుకుందాం, ప్రభువును వెంబడిద్దాం, ప్రభు కొరకై జీవిద్దాం. ప్రభువు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ వాక్కు ముద్రించి ప్రజలకు మేలు చేసి, వారి హృదయాలు తెరిచి, వారి మనోనేత్రాలు వెలిగించి, వారిని వైపు త్రిప్పుకొని మీరే మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం వారి గ్రహింపులోకి తీసుకునండి. వాక్యం వినే వారందరికీ జ్ఞానోదయం కలుగు చేయండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారాగండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయమును ఒప్పించిన నాథుని స్తుతి. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారాగండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ